సో కొంతమందికి పిల్లలు బయటకెళ్ళేటప్పుడు డస్ట్ వల్ల, లేదు అంటే ఏసీలోకి వచ్చేసరికి రెడ్డిష్ వచ్చేయడం, నీళ్లు కారడం, లేకపోతే ఐ ఇన్ఫెక్షన్స్ రావడం రెగ్యులర్గా. సో దీనికి రీజన్ ఏంటి? సో బేసికలీ పిల్లల్లో ఇమ్యూన్ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది కంపేర్ టు అడల్ట్స్. సో సీజనల్ చేంజెస్ ఎప్పుడైతే అవుతాయో ఆర్ మన యూజువలీ అర్బన్ ఏరియాస్లో పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. సో అది ఎలర్జిక్ కండిషన్స్ అనేవి ఫాస్ట్గా ట్రిగర్ అయిపోతాయి పిల్లల్లో. ఓకే. సో దానివల్ల ఐ రబ్బింగ్, రెడ్నెస్, వాటరింగ్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి పిల్లల్లో. అండ్ ఈ అలర్జిక్ కండిషన్స్ పిల్లల్లో దీస్ ఆర్ వెరీ డిఫరెంట్. దే ఆర్ మోర్ సివియర్ అండ్ మోర్ క్రానిక్. అంటే సివియర్గా ఉంటాయి, చాలా డ్యూరేషన్ వరకు కూడా ఉంటాయి. అది బట్ ఇట్ క్యాన్ బి కంట్రోల్డ్ విత్ ఐ డ్రాప్స్. లాంగ్ టర్మ్ యూజ్ చేయవలసి వస్తుంది పిల్లల్లో అయితే. అండ్ ఆల్సో కొంచెం ఏజ్ తర్వాత 13-14 ఇయర్స్ అయిపోయాక పిల్లల్లో స్పాంటేనియస్గా తగ్గిపోతుంది. ఓకే. సో బట్ పేరెంట్స్కి వాట్ దే షుడ్ టేక్ హోమ్ ఫ్రమ్ దిస్ ఫ్రమ్ హియర్ అంటే పిల్లలకి డస్టీ ఎన్వైరన్మెంట్స్ ఆర్ పొల్యూషన్ ఉన్న ఎన్వైరన్మెంట్స్కి తీసుకెళ్ళేటప్పుడు దే షుడ్ ట్రై టు పుట్ సమ్ ప్రొటెక్టివ్ ఐవేర్ అండ్ ఎక్సెసివ్ రబ్బింగ్ చేయకుండా స్టాప్ చేయాలి. సో వై అంటే ఎక్సెసివ్ రబ్బింగ్ వల్ల ఏమవుతుందంటే దెర్ విల్ బీ షేప్ కార్నియల్లో బ్లాక్ పార్ట్ ఉంది కదా, దెర్ విల్ బీ షేప్ చేంజెస్. దానివల్ల కూడా మైనస్ పవర్ రావచ్చు. సో దాట్స్ వై ఐ రబ్బింగ్ షుడ్ బీ అవాయిడెడ్ అట్ ఆల్ కాస్ట్. దే కుడ్ ఎప్పుడైనా సివియర్గా ఇట్లా రెడ్నెస్ అట్లా అనిపించినప్పుడు వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దే షుడ్ టేక్ టు ఐ కేర్ ప్రొఫెషనల్. ఓకే. అండ్ ఇన్ఫెక్షన్స్ మనము యూజువలీ రెయినీ సీజన్ ఆర్ వింటర్ సీజన్లో చూస్తాము ఐ ఇన్ఫెక్షన్స్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ ఈజీలీ ట్రీటబుల్ అండి. ఓన్లీ ఫ్యూ కేసెస్లో దే బికమ్ సివియర్ ఇన్ఫెక్టివ్ కండిషన్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ మెడికల్ ఐ మీన్ ఐ డ్రాప్స్కే దే గెట్ ట్రీటెడ్. సో నాట్ అ మేజర్ థింగ్.